వెల్కమ్ బ్యాక్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయని ప్రముఖ సందర్శిత ప్రాంతమైన గిరిజన మ్యూజియంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రస్తుత సీజన్లో అరకులోయకు పర్యాటకులు పోటెత్తున్నారు. దీంతో సందర్శకులను మరింత ఆకర్షించేందుకు గాను న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పాడేరు ఐటీడీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు రాత్రి వేళల్లో గిరిజన మ్యూజియం సందర్శనకు అనుమతినిచ్చారు. దీంతో పాటు రాత్రి సమయాల్లో పర్యాటకుల కోసం దింసా నృత్యం, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అరకులోయకు విచ్చేసిన పర్యాటకులు గిరిజన మ్యూజియంను సందర్శించి ఆనందోత్సవాల మధ్య వేడుకను ఘనంగా జరుపుకున్నారు. నిత్యం పర్యాటకులతో దర్శనమిచ్చే అరకులోయ న్యూ ఇయర్ వేడుకలతో సందడిగా మారింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ కు పర్యాటకుల సందడి నుండి విశేష స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉందని, అరకు అందాలను తిలకించడానికి సందర్శకులు వేలాదిగా తరలివస్తున్నారని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్ తెలిపారు. అరకు విచ్చేసిన పర్యాటకులు స్థానికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో కుటుంబాలతో ఆనందంగా ఉండాలని పీఓ అభిషేక్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ఇదే తరహాలోని గిరిజన మ్యూజియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని తెలిపారు. హ్యాపీ న్యూ ఇయర్, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ 2024 మీ అందరికీ కూడా చాలా బాగుండాలని దేవుడిని కోరుకుంటూ, మనం ఈసారి మొట్టమొదటిసారిగా మన ఐటీడీఏ పాడేరులో మ్యూజియంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తున్నాం. రాత్రి 1 గంట వరకు మ్యూజియం కూడా ఓపెన్ చేయడం ఇప్పుడు మనం ఈరోజు ఓపెన్గానే ఉంటుంది. అది మాత్రం కాకుండా 2 రోజు మన ఐటీడీఏ పాడేరు పరిధిలో అరకు, చాపరాయి, దుమ్మిడిగూడ మండలంలో చాలా రద్దీగా పర్యాటకులు వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ని కూడా చేయడానికి మేము ఈసారి కృషి చేశాం. గత సంవత్సరం ఒక చిన్న అబ్జర్వేషన్ చేశాం. ఎందుకంటే రాత్రి 10 o'clock దాటి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేటప్పుడు వాళ్ళు రోడ్డు మీద వచ్చి మనకి మ్యూజియం ఓపెన్ ఉందా కాదా అని అడిగేటప్పుడు మ్యూజియం క్లోజ్ అని వెళ్ళిపోయారు. సో దాన్ని ఒకసారి గుర్తుంచుకొని ఈసారి అలా ఉండకూడదు, ప్రజలు రద్దీగా వస్తున్నారు, వాళ్ళకి మనం సౌకర్యాలు కల్పించాలని నిన్న ఒక 4 టీమ్స్ కళాకారులు వచ్చారు. ఈ రోజు రాత్రి 1 గంట వరకు ఒక 8 టీమ్స్ కళాకారులతో పర్ఫార్మెన్స్ చేస్తున్నాం. అది మాత్రం కాకుండా రాత్రి 12 o'clock ఇక్కడ కేక్ కటింగ్ అండ్ అండర్ ఫైర్ క్రాకర్ సెలబ్రేషన్ కూడా ఈసారి ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఐటీడీఏ పాడేరు మ్యూజియం. త్వరలో కొత్త చాపరాయి కూడా మనకి జనవరి 3వ తారీఖు గౌరవ కలెక్టర్ మరియు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఓపెన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా అది ఒక 60 లక్షం ఖర్చు పెట్టి మేము అది రెనోవేట్ చేసాం. దానివల్ల మనకి ఐటీడీఏ పరిధిలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి అవకాశాలు ఉన్నాయి. అది మాత్రం కాకుండా పర్యాటకులు మనకి రావాలి, వాళ్ళు వస్తేనే మన ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నాం. ఎందుకంటే పర్యాటకులు వస్తే నేను విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల అనే విలేజ్ నుండి వచ్చాను. మా సర్పంచ్ అయిన కంటిపెట్టి కనకరాజు గారు 12 బస్సుల మీద 3 పంచాయతీ ప్రజలు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చాక ఈ అరకు నేచర్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ అరకులో మ్యూజియం అండ్ ఈ అరకు నేచర్ చాలా చాపరాయ, బొర్రా గుహలు, అరకు అంటే అరకే నిజంగా చాలా బాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసాం. సో ఇంత అవకాశాన్ని ఇచ్చిన మా సర్పంచ్ గారికి అండ్